మల్లేశ్వరి గారు ఆగండి. మల్లేశ్వరి గారు ఉదయశ్రీ గారు మల్లేశ్వరి గారు మీరు ముగ్గురు మాట్లాడతారు ప్లీజ్ సార్, ప్లీజ్ దయచేసి మ్యూట్ చేయండి. ముగ్గురు మాట్లాడితే ఎవరిదో అర్థం కాదు. ఆవిడ కంక్లూడ్ చేయండి. ఇంకా ఆయన మాట్లాడాలి, అక్షర్ సత్యం గారు మాట్లాడాలి. వెయిట్, ఆవిడ చెప్పేది కంక్లూడ్ చేయనివ్వండి, ఆ తర్వాత అక్షర్ సత్యం మాట్లాడాలి. మీరు పార్వతి గారు కంక్లూడ్ చేయండి. 1 minute ప్లీజ్, కంక్లూడ్ చేయండి దయచేసి ప్లీజ్. సబ్జెక్ట్ నమస్కారం. మూవీ టికెట్స్ గురించి కంక్లూడ్ చేయండి మేడం. తెలుసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. దాంట్లో ఏదో విశ్వ మేధావి లాగా, ఒక 10 డాక్టరేట్లు చేసిన వాళ్ళలాగా, రాజ్యాంగాన్ని రచించిన వాళ్ళలాగా కొంచెం సబ్జెక్టు మా యొక్క ఒక క్రిమినల్, ఆ క్రిమినల్ కి సపోర్ట్ చేసిన క్రిమినల్ సబ్జెక్టు నవ్వుతారని కనీసం మన బతికేం తీసుకోవాలి. అంతేగాని కూర్చొని ఏదో నీతి కథ చెప్పేట్లా నీతి కథలు చెప్పండి. ఎవరు మీ నీతి ఇప్పుడు మీరు మాట్లాడారు, రైట్ అక్షర్. ఎస్ అక్షర్ సత్యం గారు ఇస్తారు. అక్షర్ సత్యం గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి మేడం. సార్ కంక్లూడ్ చేయండి మీరు. సార్ అప్పుడు మన వైసీపీ సోదరి మల్లేశ్వరి గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అనేది ఒక రాజ్యాంగమైన పద్ధతి కాదు, కేవలం ఆయన మంత్రి మాత్రమే అంటున్నారు. అటువంటిప్పుడు ధరలు పెంచే అధికారం ఒక మంత్రికి ఉండదు, చీఫ్ మినిస్టర్ అప్రూవల్ లేకుండా. ధరలు పెంచడం చంద్రబాబు నాయుడు గారు తప్పు అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ధరలు పెంచారు. చీఫ్ మినిస్టర్ గా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా తప్పే. జగన్మోహన్ రెడ్డి చేసింది రైతు, చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పు అన్న వైసీపీ మూర్ఖత్వ విధానానికి పరాకాష్ట అవుతుంది. ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే 2004కి అప్పుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి లాంటి కొన్ని కుటుంబాలు ఈ రోజు వేల కోట్ల ఆస్తుల్లోకి వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రోడక్ట్ కి ధరగా వాళ్ళు నిర్మించిన అవకాశం ఉంది కాబట్టి. ఇదే 2004కి ఆస్తుల్లోనూ కొన్ని లక్షల కుటుంబాలు, దేశంలో కొన్ని కోట్ల కుటుంబాలు ఈ రోజు అప్పుల్లో మునిగిపోయి. ఎందుకంటే రైతు తను పండించిన పంటకి ధర నిర్ణయించిన విధానం లేదు కాబట్టి. దానికి పవన్ కళ్యాణ్ ఓటీసీ మా కారణం కాదు అని వైసీపీ గ్రహించాలంటున్నా. మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే కేంద్ర ప్రభుత్వంతో పోరాడండి. మీరు నిన్న చూపించారు కదా, మాట ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం పోరాడి రైతుల యొక్క ధర నిర్ణయించే విధానాన్ని మార్చండి. మరొక విధం ఏంటంటే రైతులు కష్టాల్లో ఉన్నారు కాబట్టి. ఆగండి మేడం, ఆగండి. భారతీ సిమెంట్ ని రైతులందరికీ, రైతు సంబంధించిన పరిశ్రమలందరికీ 50 రూపాయలు ఇచ్చించండి. అలాగే రైతులందరికీ, రైతుకి సంబంధించిన పరిశ్రమలందరికీ పబ్లిసిటీ అవి చేసుకోవడానికి ఫ్రీగా యాడ్స్ అవకాశం ఇవ్వండి. ఈ వేల కోట్లలో నాయకుల్లో ఈ రైతులను పంచండి. మిమ్మల్ని చూసి తెలుగుదేశం వాళ్ళు పంచుతారు, జనసేన వాళ్ళు పంచుతారు. అంతేగాని మీ భారతీయ సిమెంట్ 400లకు అమ్ముకుంటాను, మా సాక్షి యార్డులు 1000 అమ్ముకుంటాను, మా సాక్షి అమ్ముతాను, పవన్ కళ్యాణ్ ఫ్రీగా సినిమా తీయాలి, మళ్ళీ మిగిలిన సినిమాలు అందరూ రేట్లు పెంచవచ్చు, టొమాటో 100కు అమ్మొచ్చు, పాప్కార్న్ 300కు అమ్మొచ్చు, పవన్ కళ్యాణ్ సినిమా మాత్రం 5 రూపాయలు అమ్మాలన్న విధానం మంచిది కాదు. ఈ విధానం ఉదయశ్రీ గారు అదే చెప్తున్నారు. ఈ రోజు జనసేన పార్టీ బతుకుండడానికి పడిపోవడం డిబేట్ అంటే ఇదే మీ పార్టీ నేర్పుతున్నా నీకు, పార్టీ ఆఫీసుల్లో కూర్చొని
నోరు ఒప్పుకోకుండా ఎదుటి మాట్లాడుకోండి. అదే నా సంస్కృతి, మీ పార్టీల సంస్కృతి, రాజకీయ పార్టీల సంస్కృతి, సభ్యత, రాజకీయ పార్టీల సభ్యత. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎందుకంటే మాట్లాడేవండి. ఇప్పుడు ఏం సార్ లక్ష్మీనాథ్ గారు? మల్లేశ్వర్ గారు మీరు పోటీ చేయడం ఒక్కలే పోటీ చేశారు, వాళ్ళు కూటమిగా పోటీ చేశారు. మీరు సింహం సింగిల్, మీరు ఎంతమందికైనా సమాధానం చెప్పగలరు కదా. వాళ్ళు ముగ్గురు వస్తాయండి, నలుగురు వస్తాయండి. మల్లేశ్వర్ గారు మీరు సింహం సింగిల్, వాళ్ళు కూటమి ప్రభుత్వంలో వచ్చారు కాబట్టి ఇద్దరు ముగ్గురు వస్తారు. వాళ్ళ అధికార ప్రజలు వాళ్ళైతే మీరు బాధపడిపోతే అట్ట. మీరు సింహం సింగిల్ కదా. టీడీపీ ఆవిడ ఒక ఆవిడ ఉన్నారు, జనసేన నాయుడు ఒక ఆవిడ ఉన్నారు. మీరెందుకు సమాధానం చెప్పలేరు? ఎస్ ధన్యవాదాలు మల్లేశ్వర్ గారు, ధన్యవాదాలు మల్లేశ్వర్ గారు చర్చలో పాల్గొనేందుకు. ధన్యవాదాలు ఉదయశ్రీ గారు, ధన్యవాదాలండి. శివపార్వతి గారు ధన్యవాదాలండి. అక్షర సత్యం గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతటా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ మ్యానీ అయితే నడుస్తుంది. మరికొద్ది గంటలు ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ అవబోతుండగా మరో 3 రోజుల్లో థియేటర్లో కూడా సినిమా రాబోతుంది. ఈ నేపథ్యంలో పెద్ద సినిమా కావడంతో టికెట్ల రేటు పెంచుకోవడానికి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. ఓజీ మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతుండగా అర్ధరాత్రి నుండే బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు అయితే పడుతున్నాయి. బెనిఫిట్ షో, ప్రీమియర్ షోల టికెట్ల రేట్లు దాదాపు 1000 రూపాయల వరకు ఉండడంతో ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ ప్రభుత్వం వినూత్నంగా ప్రచారానికి తెరలేపింది. రాష్ట్రంలోని టమాటాలకు, ఉల్లిపాయలకు మద్దతు ధర అయితే ఇవ్వరు, కానీ ఓజీ సినిమా బెనిఫిట్ షోలకి 1000 రూపాయలు ఎలా పెడతారు అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియాలో ప్రశ్నలు వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇలా ప్రీమియర్ షోల టికెట్లపై పెద్ద రచ్చ అయితే జరుగుతుంది. అయితే అసలు పవన్ అంటేనే వైసీపీకి భయమని, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వకీల్ సాబ్ భీమ్లా నాయక్ సినిమాల్ని వీఆర్ఓలను పెట్టించి 5 రూపాయలకి 10 రూపాయలకి అమ్మించిన చరిత్ర మీదని చెప్పి కౌంటర్ అటాక్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్ మరియు జన సైనికులు, అలాగే కూటమి